దేవుడు చేసిన మేలును బట్టి మనకి విశ్వాసం అనేది పెరుగునుగాక. ఏమవ్వాలి? విశ్వాసం పెరగాలి. రెండవదిగా దేవుని దగ్గర సమయాన్ని ఎక్కువగా మనము గడపాలి. మూడవదిగా దేవుడు ఏదైనా సరే మన పక్షంగా చేయగలుగుతాడు అని ముందుకు అడుగులు వేయుదుముగాక. చూడండి, ఈ ఒక సామెతలో ఒక మాటను మనం నేర్చుకుందాం. 10వ వచనం చదవండి. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల, చెప్పండి, నువ్వు చేతకాని వాడు అవుతావు. అమ్మ అందరు చూడాలి, ఎవరు మాట్లాడకూడదు, చూడాలి, కూర్చోవాలి. పిల్లలు ఎవ్వరూ తిరగకూడదు, పిల్లలు ఎవరు కూడా డిస్టర్బెన్స్ చేయకూడదు ఈరోజు. అమ్మ అందరు చూడాలి. పిల్లలు మీరు కంట్రోల్లో పెట్టుకోండి, పక్క తిరిగి మాట్లాడకూడదు. చూడండి, ఇక్కడ శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల చేతకాని వాడు అవుతావు. శ్రమలు ప్రతి వారికి వస్తాయి, కానీ దేవుని బిడ్డలకు ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, శ్రమ దినమున మీరేమవ్వకూడదంట, కృంగిపో. కొంతమంది చూడండి, ఎవరికి లేని బాధలు వాళ్ళకే ఉన్నట్టు, ఎవరికే లేని కష్టాలు వారికే ఉన్నట్టు ఏం చేసి కృంగిపోయి దిగులుగా కూర్చుంటారండి. వాక్యం ఏం చెప్తుందంటే, చూడండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము మనం చూస్తే 13వ వచనములో మనకు ఉంటుంది కదా, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదో నీకు సంభవించలేదు, దేవుడు నమ్మదగిన వాడు. గుర్తుపెట్టుకోండి, సాధారణంగా మనుషులకు వచ్చే, అమ్మ అందరు చూడాలి, సాధారణంగా మనుషులకు వచ్చే శోధన తప్ప ఇక అంతకు మించి శోధనలు ఏమీ రాలేదు. దేవుడు ఎవరంట? నమ్మదగిన వాడు. చూడండి, ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు, అంతేకాదు సహించుటకు ఆయన, చూడండి, శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలగచేయును. దేవునికి స్తోత్రం. శోధన మీరు తట్టుకోలేనంత శోధన మీకు దేవుడు అనుమతించడండి. నువ్వెంతైతే సహించగలవో అంత శోధన నీకు ఆయన అనుమతిస్తాడు. అయితే ఇక్కడ ఒక మాటను గమనించారా? శోధన మన జీవితంలోకి అనుమతించినప్పటికీ కూడా దానిని పరిష్కరించే మార్గములు కూడా దేవుడే సిద్ధపరిచి ఉంచాడు. హల్లెలూయా. ఇస్సాకును బలిమ్మన్నాడు. ఇస్సాకు బదులు అలాగే అక్కడ ఒక గొర్రె పొట్టేలు కూడా దేవుడు ఏం చేశాడంట? ఉంచాడు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇస్సాకు బదులు ఒక ప్రత్యాయం అనేది దేవుడు ఉంచాడా లేదా? అలాగే మనము దేవుడు ఎప్పుడైతే చెప్పినట్లా మనం చేస్తామో దేవుడు ఆ ప్రత్యాయాన్ని నీకు చూపిస్తాడు. గుర్తుపెట్టుకోండి, అబ్రహాముకు దేవుడు ఎప్పుడు ఆ పొట్టేలు చూపించాడో తెలుసా? దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము చేయడానికి, ఆ కత్తి ఎప్పుడైతే తన కుమారుడు వేయడానికి ఎప్పుడైతే సిద్ధపడ్డాడో, వేయబోయాడో, అప్పుడు ఆపి దేవుడు చూపించాడు, అదిగో అక్కడ పొట్టేలు ఉంది. అంటే అప్పటి వరకు అబ్రహాంకి ఆ పొట్టేలు కనబడిందా? గుర్తుపెట్టుకోవాలి, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది దేవుడు చెప్పే ఒక ఆత్మీయ ఒక మర్మము. ఎప్పుడైతే మనము ప్రభు చెప్పిన ప్రకారంగా నడవడానికి, ఆయన చెప్పిన ప్రకారం చేయడానికి ఇష్టపడతామో అప్పుడంట దేవుడు మన కొరకు ఏది ఉంచాడో అది దేవుడు బయలుపరచబడు. గట్టిగా దేవుడిని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవుడిని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సమయంలో దేవుడి యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. సమయం అంతా అయిపోయింది ఈరోజు. అయినా సరే సాక్ష్యాలకి ప్రాముఖ్యత ఇవ్వాలి కాబట్టి ఇచ్చాం. ఇక్కడ ఎవరో బయట ఎవరో పిల్లలు గోల్ చేస్తున్నారు. ఎవరున్నారు అక్కడ? వాక్యం నేర్చుకున్నాం. 1 కొరింథీ పత్రిక ఇందాక మనం చదువుకున్న 10వ అధ్యాయంలోనే 12వ వచనాన్ని మనం చదువుకుందాం. మూలవాక్యం. చాలండి, అందరు నా వైపు చూడండి. తాను నిలుచున్నానను తలంచివాడు
పడిపోకుండా ఉండినట్లు జాగ్రత్త పడండి. ఒక హెచ్చరిక. ఈరోజు వర్తమానం ఒక హెచ్చరికతో కూడిన వర్తమానం ఈరోజు దేవుడు మనకిస్తూ ఉన్నాడు. నిలబడిన ప్రతివాడు కూడా పడిపోకుండా జాగ్రత్త పడాలి. దేవుని సన్నిధిలో నిలబడిన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనకి చెప్తున్న మాట ఏమిటంటే, నిలబడిన ప్రతి వారు కూడా పడిపోకుండా జాగ్రత్త పడండి అంటున్నాడు. ఇదే ఒక సందర్భాన్ని యేసు ప్రభు వారు కూడా చెప్తారు. ప్రభువారు అంటారు తన శిష్యులకు పంపించి, మీరు వెళ్ళి ఆ దెయ్యాలను వెళ్ళగొట్టండి అని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి దెయ్యాలను వెళ్ళగొట్టి యేసయ్య చెప్పిన పని చేసి సంతోషంగా ప్రభు దగ్గరికి వస్తే ప్రభు వారిని మెచ్చుకుంటాడు అనే ఆలోచనలో వారు ఉండగా ప్రభు అంటాడు, జీవ గ్రంథంలో మీ పేరు తుడిసివేయబడకున్నట్లు జాగ్రత్త పడండి అంటాడు. ఎవరికి ఇచ్చాడు హెచ్చరిక అంటే శిష్యులకు చెప్తున్నాడు. జీవ గ్రంథములో ఉన్న పేరు తుడిచివేయబడకుండా జాగ్రత్త పడండి. హల్లెలూయా. ఈ రెండు వచనాలు కూడా మనం నేర్చుకుంటే ఒకే సందర్భం యొక్క ప్రత్యయ పదములుగా మనకు కనబడుతున్నాయి. కూర్చో నువ్వు. ఇప్పుడు ఎవరి పేరు జీవగ్రంథంలోంచి తుడిచేస్తాడు? మొదటిగా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఎవరైతే రక్షణ పొందుకుంటారో, ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వాళ్ళ పేరు దేవుని దగ్గర ఒక గ్రంథం ఉంటుంది. దాని పేరు జీవ గ్రంథం. ఆ జీవ గ్రంథంలో మన పేరు రాయబడుతుంది. ఎవరి పేరు రాయబడుతుంది చెప్పండి? ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే మారుమనస్సు పొందుతారో, ఎవరైతే బలలో చేయి వేస్తారో, ఎవరైతే రక్షణ పొందుకుంటారో వారి పేరంట జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలారా, మీరందరూ బాప్తిసం తీసుకున్న మీ అందరి పేర్లు కూడా ఎక్కడున్నాయంట? జీవ గ్రంథంలో ఉన్నాయి. జీవ గ్రంథంలో ప్రతి వారి పేరు రాయబడ్డాయి. అయితే రాయబడిన మాట వాస్తవమే, కానీ అవి రాయబడినవి అక్కడ అలాగా పర్మనెంట్గా ఉండాలంటే మనము జాగ్రత్తగా భక్తి చేయాలంటున్నాడు. అక్కడ తుడిచివేయబడకున్నట్లు జాగ్రత్త పడండి. అందుకే నిలబడిన వాడు నిలబడ్డానని తలంచకుండా పడిపోకుండా ఉండినట్లు ఏం చేయాలంట? జాగ్రత్త పడండి. మనము గనక కాపాడుకుంటే మనము కాపాడబడతామంటుంది వాక్యం. గుర్తుపెట్టుకోండి. దేవుడిచ్చిన ఆధిక్యతలను మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే మనం ఏమైపోతాం తెలుసా? దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఇచ్చిన ఆ వాటిని తన యొద్దకు మరలా తీసుకొని మనల్ని బయటికి పంపించేస్తాడు, లేదా జీవ గ్రంథంలో మన పేరు అనేది తీసివేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. చూడండి, ఒక మాట చెప్తాను వినండి. ఆదామును దేవుడు ఏదైనా తోట వేసి ఆ తోటలో ఆదామును దేవుడు పెట్టి ఆ ఏదైనా తోటను సేద్యపరచడానికి దేవుడు ఆదామును ఉంచాడు. ఉంచినప్పుడు ఆదాము యొక్క ఆజ్ఞ అతిక్రమం వలన ఏం జరిగిందంటే ఏదైనా తోటలోంచి బయటికి త్రోసివేయబడ్డాడు. ఇప్పుడు ఏదైనా తోటలో ఒక పని ఇచ్చాడు. ఏదైనా తోటలో ఉండే ఒక భాగ్యాన్ని దేవుడు ఆదాముకి ఇచ్చాడు. దేవునితో సహవాసం ఇచ్చాడు. ఇంకో మాట చెప్పన, మరణం అనేది లేదు అప్పటి వరకు, పాపం అనేది లేదు అంతవరకు. పరిశుద్ధమైన జీవితాలుగా దేవుని స్వరూపాలుగా వారు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. కానీ వారు చేసిన అవధేయత పని వలన వాళ్ళు ఏం కోల్పోయారంట చెప్పండి? ఏదైనా తోటలో ఉండే ధన్యతను కోల్పోయారు, దేవునితో సహవాసం కోల్పోయారు, అలాగే పరిశుద్ధత నిత్య జీవాన్ని కోల్పోయారు. పరిశుద్ధతను కోల్పోయారు, నిత్య జీవాన్ని కోల్పోయారు. ఇవన్నీ కూడా వాళ్ళు కోల్పోయారు. గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా దేవుడు మనకి ఇచ్చిన ప్రతిదానిని మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే కనుక ఏమవుతుందో తెలుసా? దేవుడు మనల్ని ఏం చేస్తారంటే విడిచిపెట్టే ప్రమాదం.
రాబోయే ఉగ్రత కాలంలో మనం కాపాడబడాలి. రాబోయే ఉగ్రత దినాల్లో మనం కాపాడబడాలి. ఆ నిత్య నరకము నుంచి మనం కాపాడబడాలి. ఇవన్నీ మనం చేయాలంటే ఇక్కడ చెప్తున్నాడు కదా, మనము పడిపోకుండా మనం జాగ్రత్త పడాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను నిలబడ్డానులే అనే ధీమాగా ఎవరు ఉండకండి. ఎలా ఉండకూడదు చెప్పండి? నాకేమీ లేదులే, నేను నిలబడ్డానని ఒక ధీమా మనలో ఉండకూడదు. అలాగే పౌలు అంటాడు, నేను అన్ని పొందుకున్నానులే, నేను భక్తి అంతా చేసేసాను, నేను అంతా పొందుకున్నాను, ఇంక పొందుకోవాల్సింది ఏం లేదని అనుకోకూడదంట. ఆలోచన చేయండి. ఈరోజు దేవుడు మనకి కొన్ని సత్యాలు ఈరోజు నేర్పించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం నేర్చుకుందాం, ఆత్మీయంగా దిగజారిపోవడానికి కారణాలు ఏంటి? ఎందుకు దేవుని బిడ్డలందరూ పడిపోతున్నారు? చూడండి, క్రైస్తవులందరూ కూడా నిలబడుతున్నారా చెప్పండి? ఈ ఆత్మీయ యొక్క పరుగులో చాలామంది అలసిపోతున్నారు, చాలామంది పడిపోతున్నారు, చాలామంది వెనుదిరిగిపోతున్నారు. ఎందుకు ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నారు? ఈరోజు మనం నేర్చుకోవాలి. పడిపోకుండా జాగ్రత్త పడాలంటే మనం చేయవలసిన ఒకటే, ఆత్మీయంగా దిగజారిపోవడానికి కారణాలేంటి? ఎందుకు చాలామంది ఆత్మీయంగా దిగజారిపోతున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఆత్మీయంగా దిగజారిపోతూ ఉన్నారు అనేది కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. మొదటిగా మనం నేర్చుకుంటే కనుక, ఎందుకు ఆత్మీయంగా దిగజారిపోతున్నంటే, దేవుని వాక్యమును లోతుగా హృదయములోకి వెళ్ళకపోవటము వలన. మొదటి మాట, దేవుని యొక్క వాక్యము హృదయాల్లోకి చెప్పండి లోతుగా వెళ్ళకపోవటం వలన చాలామంది ఆత్మీయ దిగజారడానికి కారణమవుతుంది. వాక్యంలో మనం చూస్తే కనుక మత్తయి సువార్త చూడండి, ఒకళ్ళ మైక్లో చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 18 నుంచి చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 18 నుంచి. ఇది కూడా క్లారిటీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ నా వైపు శ్రద్ధగా ఉనండి. హృదయం అనే ఒక రాతి, ఒక నేల గురించి రాయబడిన మాటలు ఉపమాన రీతిలో రాశాడు. ఒకటి చెప్పండి, ఏ నేల ఉంది అక్కడ? దారి త్రోవ పక్కన పడిన ఒక నేల, త్రోవ. 2 రాతి నేల, 3 ముండ్ల పొదలు, 4 మంచి నేల. ఇప్పుడు వాక్యం విత్తబడుతుంది. ఇక్కడ అందరికీ ఏమవుతుంది? దేవుని యొక్క సేవకుడి ద్వారాగా వాక్యం అనేది ప్రతి వారికి ఏమవుతుంది? విత్తబడుతుంది. కానీ ఇక్కడ మీ హృదయములు ఎలా ఉన్నాయి అంటే, ఇప్పుడు వాక్యము లోతుగా గ్రహించకపోవడం వల్ల, లోతుగా వాక్యం మీ హృదయాల్లోకి వెళ్ళకపోవడం వల్ల ఏమవుతున్నారంటే ఆత్మీయ దిగజారిపోవడానికి కారణమవుతుంది. ఆత్మీయంగా దేవునిలో మనం వెనకంజ వేయడానికి, అలాగే ఆత్మీయంగా మనము దిగజారిపోవడానికి, ఆత్మీయంగా మనం బలపరచబడుకోకుండా ఆ వెనకకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే కనుక, మన హృదయం ఎలా ఉన్నది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చూడండి, మొదటిగా అక్కడ రాయబడిన మాట మనం గమనిస్తే, ఒకటి త్రోవ పక్కన పడిన విత్తనం. ఏముందంట? ఏం చెప్తున్నాడు దాని గురించి? త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏంటంట?
వింటాడు కానీ గ్రహింపు లేనివాడు అని అర్థం. నా వైపు చూడండి అమ్మ, అందరూ చూడాలి. వాక్యము వింటున్నారు మీరు అందరూ, అవునా? చూడాలి అందరూ. చాలామంది నా కళ్ళ పైకెత్తట్ల, కొంతమంది వాక్యాన్ని మీరు వింటున్నారా? వింటున్నారు. కొంతమంది వినరు, కానీ మీరు అందరూ మంచోళ్ళు, అందరూ చక్కగా వాక్యం వింటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వింటున్న మీరు వాక్యాన్ని ఏం చేయాలంట? గ్రహించాలి. ఏం చేయాలి? గ్రహించకపోతే ఏమవుతుందంట? సాతాను వచ్చి మీ హృదయంలో ఉన్న విత్తనాలను ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఎందుకని వాక్యం గుర్తుండట్లేదు మీకు? ఈ వారం చెప్పింది వచ్చే వారానికి ఎందుకు మర్చిపోతున్నారంటే వాక్యము వింటున్నారు కానీ దాని గ్రహింపు మనము ఏం చేయట్లేదంట? చేయట్లేదు. గ్రహింపు చేయాలి. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనము దానికి ఒక గ్రహింపు ఉండాలి, తర్వాత దానికి అన్వయం చేసుకోవాలి. అప్పుడు అది మన జీవితాల్లో క్రియ జరిగిస్తుంది. హల్లెలూయా. వినటం వల్ల ఉపయోగం, వినటం వల్ల విశ్వాసం పెరుగుతుందని రాయబడింది వాక్యం. కానీ వినుట కంటే కూడా గ్రహింపు శ్రేష్టమైనది. ఏం చేయాలి? గ్రహించాలి. కొన్నిసార్లు చాలాసార్లు ఒకరు చెప్పింది మనము చేయలేము, వెంటనే చేయగలమా? ఇప్పుడు మనకు ఒకటి తెలియదు, ఒక పని గురించి మనకు తెలియదు, పక్కవారు చెప్తారు అలా చేయండి ఇలా చేయండి అని చెప్తారు. మనం వింటాంగానే మనం చేయలేము, కానీ అది మనం గ్రహించినప్పుడు మాత్రమే దానిని చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ గ్రహింపు మనకు ఉన్నప్పుడే, దాని గురించి అవగాహన మనకు ఉన్నప్పుడు, దాన్ని గ్రహించినప్పుడు, దాన్ని తీసుకున్నప్పుడు, దాన్ని అన్వయం చేసుకున్నప్పుడు అది మనకు అర్థమవుతుంది. అప్పుడే మాత్రం దాన్ని మనము చేయగలుగుతాం. అంటే గుర్తుపెట్టుకోండి, వాక్యము విన్న మనము దానిని గ్రహించాలి. హల్లెలూయా. గ్రహించకపోతే వాక్యం ఏమవుతుంది? చూడండి, ఈ వారం చెప్పిన వారం వచ్చే వారానికి అది మనకి అది ఆ వాక్యం మనకి గుర్తు ఉండట్లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? వింటున్నారు కానీ మర్చిపోతున్నారంటే దాని అర్థం ఏంటంటే సాతాను మిమ్మల్ని ఏం చేస్తాడంటే ఆ వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఏం చేస్తున్నాడండి అంటే తోవ పక్కన పడిన ఒక విత్తనాల వల్లే ఆ హృదయం ఉందని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఆలోచన చేయండి శ్రద్ధగా. వింటున్నాం కానీ విన్న మనము గ్రహించాలి. గ్రహించిన మనం దాన్ని ఏం చేసుకోవాలి? అన్వయం చేసుకోవాలి. బిర్యానీ ఎదురుగా ఉండటం వల్ల ప్రయోజనం లేదు. అది మన కడుపులోకి వస్తే మనకు ఆకలి తీరుతుంది, అవునా కదా? అది మన కడుపులోకి వస్తే. అలాగే వాక్యం ఎక్కడికి రావాలి? మన హృదయంలోకి వచ్చి దాని ద్వారా ఒక క్రియ జరగాలి. వాక్యము నీకు వచ్చినప్పుడు మనందరం ఎలా పుట్టామో వాక్యం అనే అక్షయ బీజం వల్ల మనం పుట్టిన వారం. ఒక మాట చెప్పనా? దేవుని వాక్యము ద్వారానే మనం మారాం. అలా మారామా లేదా? నమ్మేవారు దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యము ద్వారా మీరు మారినప్పుడు వాక్యము ద్వారానే మీరు దీవించబడతారు కూడా. వాక్యం ద్వారానే మీరు బలపరచబడతారు కూడా. వాక్యం ద్వారానే మీరు ముందుకు వెళ్ళాలి. వాక్యం ద్వారానే మీరు పరిశుద్ధపరచబడాలి. ఏదైనా వాక్యం ద్వారానే జరగాలి. హల్లెలూయా. అలాంటప్పుడు వాక్యం బయట ఉండకూడదు. అది ఎక్కడ రావాలి? కళ్ళ ముందు బిర్యానీ పెట్టుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. అందులో ఆర్ఆర్ జాయింట్లు వేసినా, లేకపోతే ఆంజనేయ బిర్యానీ సెంటర్లో బిర్యానీ తెచ్చినా అది ఎంత టేస్ట్గా ఉన్నా సరే, అవునా? అది ఎక్కడికి రావాలి? మన హృదయంలోకి వస్తే, అది మన నోట్లోకి వస్తే ఆ టేస్టు, అలాగే మనకి ఆకలి కూడా తీరుతుంది. దానివల్ల ఏమొస్తుందంటే బలం వస్తుంది. హల్లెలూయా. అందుకని గుర్తుపెట్టుకోండి, వాక్యము మన హృదయంలోకి రావాలి. దాన్ని మనం గ్రహించుదుము గాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. రెండవదిగా చూడండి, రెండవ నేల రాతి నేల. దీని గురించి ఏం చెప్పాడు? అయితే చూడండి, వేరు లోతుగా లేనందున అంటే అర్థం ఏంటి? భక్తి అనే వేరు, విశ్వాసం అనే వేరు లోతుగా లేకపోతే ఆ వాక్యాన్ని ఏం చేశారంట? నమ్మారంట. చూడండి, అంగీకరించారు, వాక్యాన్ని
తీసుకున్నారు, సంతోషించారు. అబ్బా మంచి వాక్యం, దేవుడు ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు అని చెప్తున్నారు. కానీ శ్రమలు వచ్చినప్పుడు ఏమవుతుందంట చెప్పండి? ఏమొచ్చిందంట శ్రమలు వచ్చిన తర్వాత? అభ్యంతరపడి, అందుకని ఆ వాక్యం ఏమవుతుందంట? నిష్ప్రయోగం అయిపోతుంది. నా వైపు చూడండి. దేవుడు ఇంకొక గొప్ప కార్యం చేశాడు మన సంఘపక్షంగా. బయట లోపల ఏం చేశాడు దేవుడు? వాక్యము, మంచి వాక్యం. మరి వెంకటేశ్వర గారు మంచి వ్యక్తిని తీసుకొచ్చాడు, మంచి ఆర్టిస్ట్, ఆయన బాగా రాశాడు. మరి ఎదురు కూడా మంచిగా రాపించాడు. అవును, ఇవన్నీ ఎందుకు రాసినట్టు? అందంగా ఉంటాక. ఇప్పుడు ఆ వాక్యం ఉంది చూడండి, దిగులు పడకు నిన్ను యెహోవా నీవు చేసిన దాని ప్రతిఫలము. ఎందుకు ఇది? ఈ వాక్యాలు ఎందుకంటే శ్రమలో వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు ఈ వాక్యముల ద్వారా నువ్వు ఆదరణ పొందుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యము అందరికీ ఇష్టమే, వాక్యము ద్వారా బలపరచడం అనేది మాట అందరికీ తెలుసు. కానీ అందరూ చూడాలి, కానీ శ్రమ వచ్చినప్పుడు నీకు ఆ వాక్యం ఎందుకు గుర్తు రావట్లేదు? శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు కురింగిపోతున్నావు? శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు కంగారు పడిపోతున్నావు? శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు భయపడిపోతున్నావు? ఎందుకంటే దేవుని వాక్యము గనక నీలో ఉంటే గనక, నువ్వు లోతైన విధానములో ఉంటే గనక, నీకు ఆ వాక్యము ఆ శ్రమలు గుర్తొచ్చినప్పుడు నువ్వు ఆదరించబడతావు, నువ్వు బలపరచబడతావు, నువ్వు ధైర్యం తెచ్చుకుంటావు. ఆ శ్రమలను నువ్వు గట్టిగా ఎదిరించడానికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నీకు ఆదరణ రావట్లేదంటే, అంటే నీకు శ్రమలో ఏం రావట్లా? దేవుని వాక్యం గుర్తు రావట్లా. చాలామంది బాధలో ఉన్నప్పుడు కొంతమంది అలా చేయమ్మా, ఇలా చేయమ్మా, వాళ్ళు చెప్పిన మాటలు వింటూ ఉంటారు. కానీ నువ్వేం చేయాలో తెలుసా? దేవుడు నీతో మాట్లాడిన మాటలను బట్టి నువ్వు బలపరచబడాలి. దేవుడు నీతో మాట్లాడిన మాటలను బట్టి నువ్వు ధైర్యపరచబడాలి. దేవుడు నీతో మాట్లాడిన మాటలను బట్టి ఆ శ్రమను నువ్వు ఎదుర్కోవాలి. దేవుడు నీతో మాట్లాడిన మాటలను బట్టి ఆ శ్రమలో నువ్వు విజయము పొందుకోవాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే శ్రమలు వచ్చినప్పుడు ఆ వాక్యం ఏమవుతుందంట? నిష్ప్రయోజనం అయిపోతుంది కొంతమందికి. బాగా చూడండి, ఇబ్బందులో ఉన్నప్పుడు వాక్యం గుర్తురాట్లా. అబ్బా దేవుడు మంచిగా చేస్తాడండి, దేవుడు మామూలుగా అందరూ మాట్లాడతారు, దేవుడు గొప్ప దేవుడు అండి, అందుకే మేము నమ్ముకున్నాం, దేవుడు మా సహాయం చేస్తాడండి, అందుకే నమ్ముకున్నాం. కానీ మరి నీ శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? సామెతలు ఇందాక ఏం చెప్పాం 10వ వచనంలో? శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిన ఎడల. నిజమైన క్రైస్తవుడు శ్రమలోనే ధైర్యం తెచ్చుకుంటాడు. నిజమైన క్రైస్తవుడు దేవుని వాక్యాన్ని బట్టి శ్రమలోనే ధైర్యం తెచ్చుకుంటాడు. ఏమండి, చనిపోతున్న సమయం అందరూ కూడా చూడండి, అందరు తలపైకెత్తండి. దావీదును అందరూ రాళ్ళతో కొట్టి చంపాలని చూసినప్పుడు దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట? అంటే ఆ సమయంలో వాస్తవంగా అయితే అందరూ పారిపోతారు. ఏం చేస్తారండి? అమ్మో ప్రాణాలు తగ్గించుకుంటే చాలా తర్వాత సంగతి తర్వాత అని పారిపోతారు. కానీ ఆ శ్రమలో కూడా దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, నిజంగా క్రైస్తవులు మనం దేవుని మీద విశ్వాసం ఉంటే నీకు వచ్చిన శ్రమలలో, నీకు వచ్చిన దుఃఖములో, నీకు వచ్చిన కష్టములో దేవుని వాక్యము ద్వారా నువ్వు ఆదరించబడాలి. దేవుని వాక్యం ద్వారా నువ్వు బలపరచబడాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకంటే ఒకవేళ నువ్వు ఏదో దుఃఖములో, బాధలో వచ్చినప్పుడు ఈ వాక్యము ద్వారా నువ్వు బలపరచబడాలి. చాలా మందికి ఏమవుతుందంట? వాక్యము శ్రమ వచ్చిన లోతైన వేరు లేకపోవడం వల్ల ఏంటంట? లోతైన వేరు మనకు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, రాతి నేలలో ఏముండదు, అది లోపలికి వెళ్ళడానికి ఏముండదు, అక్కడికక్కడ అది మొలుచుద్ది, కానీ అది టెంపరవరీగానే ఉంటుంది. అవునా కదా? అందుకే 3వది అంటున్నాడు చూడండి. 3వది కూడా చెప్తే కనుక, ముండ్ల పొదల్లో విత్తబడిన విత్తనాలంట
ఐహిక విచారములు అనగా అర్థం ఏంటి? లోక సంబంధమైన విచారములు. లోక సంబంధమైన విచారములు అనగా ఇప్పుడు ఎలా అయిపోతుందంటే కాలం, అవతల వారిని చూసుకొని నా పరిస్థితి ఎలా ఉందేంటి, నా కుటుంబం ఎలా అయిపోయిందేంటి, నాకు ఒక మంచి ఇల్లు లేదేంటి, ఏమండి నా కుటుంబం మంచిగా లేదేంటి, ఇవన్నీ కూడా ఐహిక విచారములు. ఐహిక అనగా ఈ లోక సంబంధమైన విచారములు. చెప్పండి, ఈ లోక సంబంధమైన విచారాలు చాలా మందికి. నేను మంచి స్థానంలో లేను, వాళ్ళు అలా ఉన్నాను ఎలా లేను అని ఏమవుతున్నారంటే ధన మోసము ఆ వాక్యమును ఏం చేస్తుందంట అని, ధనము సంపాదించాలి, నేను మంచి స్థితిలో ఉండాలి అనే ఈ ఆలోచనలు ఏం చేస్తున్నాయంట దేవుని వాక్యాన్ని అణచివేస్తా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు మందిరానికి వచ్చిన దేవుని బిడ్డలారా ఈ లోక సంబంధమైన విచారాలు ఎక్కువ ఉంటాయి కొంతమందికి. అమ్మో నేనేంటి ఎలా ఉన్నాను, నా సెటిల్ అవ్వలేదు, నా జీవితం ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది, నా పరిస్థితులు ఎలా ఉంది, ఇలాగ ఎంతసేపు ఇదే ఆలోచన. కానీ దేవుని బిడ్డ దేని గురించి ఆలోచించాలి చెప్పావు. నువ్వు ఎలాంటి పరుగు పరిగెత్తాలంటే గురి యొద్దకే పరిగెత్తాలి. ఎలాంటి గురి ఉండాలి? అదిగో అబ్రహాము అన్నాడు, పునాది కలిగిన పట్టణమే నా గురి, నా పరుగు. హల్లెలూయా. పునరుద్ధాన్ని క్రీస్తే నా పరుగు అంటున్నాడు. ఎవరో పేతురు. పరిశుద్ధత కలిగి ఉండటమే నా పరుగు అంటున్నాడు. ఎవరో యోసేపు. ఆలోచన చేయండి. ఈ దినాల్లో మన పరుగు వేటి వైపు? ఈ లోక సంబంధమైన చెప్పండి. ఇవి ఎంతకాలం ఉంటాయి? కొంతకాలమే ఇక్కడ జీవితం. ఒక రోజు రాబోతుంది, ఆ రోజు నుంచి లోకమంతా నశించిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిలిచి ఉండే మనము, నిలిచి ఉండే ఆ అక్షయమైన దాని కొరకే మనం పాకులాడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐహిక విచారముల వలన వాక్యం ఏమవుతుందంట నిష్ప్రయోజనంగా మారిపోతుంది. ఇంకొక మాట చూడండి. ఇక్కడ 3 అనుభవాలు ఎందుకు పెట్టాడు? 3 స్టెప్పులు, 3 రకాలైన ఫలాభివృద్ధి. ఒకరు 100, ఒకరు 60, ఒకరు 30. ఎందుకు పెట్టాడు తెలుసా? ఒకేడే పెట్టచ్చు కదా, ఒకటే పెట్టచ్చు కదా, 100 ఇతరులను పెట్టచ్చుగా. 3 అనుభవాలు, 3 రకాలైన ఒక ఫలము లేదా 3 రకాలైన ఆశీర్వాదాలు, 3 రకాలైన స్టెప్పులు ఎందుకు పెట్టాడు అంటే మనము వాక్యాన్ని విని దానిని గ్రహించి దానిని చేసే విధానాన్ని బట్టి మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే అంటాడు గ్రహించేవాడు అట్టి వారు సఫలులవుతారు. ఎవరు సఫలులవుతారు? ఎవరు ఆశీర్వదించబడతారు? వినేవారా, గ్రహించేవారా? విని దాని ప్రకారంగా, దాన్ని గ్రహించి దాని ప్రకారంగా చేసేవాడు. ఆ చేసే విధానంలో ఎవరు సంపూర్ణంగా చేస్తారో వారు 100 ఇంతలు, ఎవరైతే కొంత తక్కువ చేస్తారో వారు 60 ఇంతలు, ఎవరైతే కొంచెం చేస్తారో వారు 30 ఇంతలు. అసలు చేయని వారికి ఏది లేదు. అంటే ఇక్కడ కేటగిరీ 3 రకాలు ఎందుకు పెట్టాడంటే మీరు దానిని అన్వయించుకునే విధానాన్ని బట్టి, దాన్ని గ్రహించే విధానాన్ని బట్టి ఉంటుంది. స్కూళ్ళకు అందరికీ ఒకే మార్కులు రావుగా. క్లాసులు అందరికీ ఒకే మార్కులు. ఫస్ట్ మార్క్ వస్తుంది, సెకండ్ మార్క్ వస్తుంది, థర్డ్ మార్క్ అంటే థర్డ్ ర్యాంక్ వస్తుంది. మార్క్ కాదు, థర్డ్ ర్యాంక్ వస్తారు. ఏమంటారు దాన్ని? ఏ గ్రేడా, ఏ ప్లస్, తర్వాత బి గ్రేడ్ అలా ఉంటాయి కదా. ఎందుకని అలా వస్తున్నాయి చెప్పండి? అంటే వాళ్ళు వినే దానిని బట్టి, గ్రహించుకునే దాన్ని బట్టి ఉంటుంది. అది కూడా అవునా కదా? అట్లాగే సంఘంలో కూడా వాక్యం విషయంలో అలాగే జరుగుతుంది. సంఘంలో కూడా దేవుడైతే మిమ్మల్ని పిలిచిన ఉద్దేశం ఏంటంటే ప్రతి బిడ్డను దేవుడు ఆశీర్వదించాలని పిలిచాడు. ఏ బిడ్డ కూడా దీవించబడకుండా ఉండాలని దేవుని చిత్తం కాదు. అసలు దేవుడు పిలిచిన ఉద్దేశమే ప్రతి వారు కూడా దీవించబడాలి. హల్లెలూయా. చూడండి, ఒక మాట మనం నేర్చుకున్నాం. మొదటిగా ఎవరు ఆత్మీయంగా దిగజారిపోతున్నారంటే లోతైన వాక్యము వారి హృదయాల్లోకి రాకపోవడం వల్ల. ఈ మాటను బట్టి మనం ఒక ఆలోచన చేయాలి ఈరోజు. అందరు నా వైపు చూడండి.
వాక్యము మీ హృదయ లోతులోకి రావాలి. వాక్యము లోతుగా మీ హృదయాల్లోకి రావాలి. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రకారం. అయితే మనం రెండోదిగా మనం నేర్చుకుంటే కనుక ఎవరు ఆత్మీయం దిగజారిపోతున్నారు చెప్పనా? ప్రార్థన చేయకపోవడం వల్ల. నిజమైంది. చాలామంది మందిరానికి వస్తారు కానీ అమ్మ చూడాలి ప్రార్థన చేయట్లేదండి. నిజం. నేను నెలకి, గుర్తుపెట్టుకోండి, నెలకి ఒక వారం రోజులు 7 రోజులు సంఘపక్షముగా ఉదయకాల ప్రార్థన పెడతాను. 5 to 7 మీకు అందరికి అనుకూల సమయమే. ఏ టైం అండి? 5 to 7 సంఘం అంతా రావాలి. ఒక వారం రోజులు, నెలకి ఒక వారం. నెలకి ఎన్ని వారాలు? 4. ఒక వారం మాత్రం ఉదయకాల ప్రార్థనకి అందరితో చేపించారు. దేవుడు నాకు పదే ప్రేరేపిస్తున్నాడు, ఈ ప్రార్థన జరగాలి, వేకువజామున ప్రార్థనలు జరగాలి. మేము చేసుకుంటున్నాం కాదు, సంఘం అంతా జరిపించాలన్నాడు దేవుడు. కాబట్టి మీ కుటుంబాల కొరకే ప్రార్థన చేయబడుతుంది ఆ రోజు. గుర్తుపెట్టుకోండి. కొంచెం సేపు ఒక గంట ప్రార్థన, ఆరాధన, ఒక కీర్తన చెప్తాను నేను. కొంచెం ఒక అరగంట 20 నిమిషాల వరకు ఒక కీర్తన చెప్తా. కాబట్టి ఈ వచ్చే వారం కాదు, నేను చెప్తాను మీకు. పై వచ్చే వారం ఎప్పుడు చెప్తాను. 5 to 7 5 to 7 సంగమా మేలుకో. ఏంటి టైటిల్ ఏంటి? భారతదేశమా మేలుకో అని జరుగుతున్నాయి 40 రోజులు ప్రార్థనలు. ఆ లిస్ట్ ఎక్కడ పడేసాను. అలాగే సంగమా మేలుకో. చూడండి వాక్యంలో చూడండి. మత్తయి సువార్త 26:41. మత్తయి సువార్త 26:41. చాలండి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా. తలల బైబిల్ నా వైపు చెప్పండి అందరూ కూడా. పేతురుతో యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు, శోధనలో పడకుండా ఉండేటట్లు ఏం చేయాలంట? మెలకువ కలిగి ప్రార్థన చేయండి. యేసు ప్రభువారు ఏం చేస్తున్నారు? అక్కడ ప్రార్థన చేస్తున్నారు. అవునా? ఇప్పుడు యేసు ప్రభువారు ఒక శోధనను ఎదుర్కోవాలి. గుర్తుపెట్టుకోండి. ఈ మాదిరి గమనించండి అందరూ కూడా. అమ్మ అందరూ చూడాలి. యేసు ప్రభువారు ఒక భయంకరమైన శోధనను ఎదుర్కోవాల్సిన సమయం వచ్చింది. అది ఎవరి కోసం? మన కోసం. ఎవరి కోసం అంటే అది ఈరోజు అందరూ పాటలు పాడారు కానీ బల్లారానికి సంబంధించిన ఒక్క పాట పాడలేదు ఈరోజు. నేను చూస్తున్నా ఎవరైనా పాడతారు. ఈ సందర్భం ఏంటి? అవునా? ఒక్క పాటైనా పాడారా? పాడతా. గుర్తుపెట్టుకోండి, బల్లారాధన రోజు మాత్రం అంటే వచ్చిన వాళ్ళైనా పాడండి, రాని వాళ్ళ సంగతి వదిలేయండి. వచ్చిన వాళ్ళైనా ఒక పాట అయినా పాడాలి. ఎందుకంటే జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు ఏం చేశాడు మన కోసం అనేది మనము జ్ఞాపకం చేసుకోకపోతే అలా. చూడండి, యేసు ప్రభు వారు మన కోసం ఎందుకు చేశాడు? తన ప్రాణాన్ని ఎందుకు అర్పించాడు చెప్పండి, చెప్పాలి. ప్రభు తాను మన కొరకు ఎందుకు సమర్పించుకున్నాడు? ఎందుకు తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు చెప్పండి. ఇంకా చెప్పండి. క్రీస్తు అప్పగించుకోవడానికి 5 కారణాలు ఉన్నాయి. అమ్మాయి చూడాలి. యేసు క్రీస్తు వారు తను తాను సిలువకు అప్పగించుకోవడానికి, మరణానికి అప్పగించుకోవడానికి, తన ప్రాణాన్ని అప్పగించుకోవడానికి 5 కారణాలు ఉన్నాయి. మొదటిగా మన పాపముల కొరకు. చెప్పండి, దేని కొరకు? గలతీ పత్రిక 1:4, మత్తయి సువార్త 1:21, 26, 28, మొదటి కొరింథీ పత్రిక 15:3, మొదటి పేతురు పత్రిక 2:24 వాక్యాల ప్రకారముగా మన పాపముల కొరకు. రెండోది, దుష్ట లోకము నుంచి మనలను విడిపించడానికి. రెండవదిగా
గలతీ పత్రిక 1:4, తీతు పత్రిక 2:14 ప్రకారంగా మొదటిగా మన పాపముల కొరకు, 2 దుష్ట లోకముల నుండి మనలను విడిపించడానికి, 3 సంఘము కొరకు వాక్యముతో శుద్ధీకరించుటకు. ఆయన ఏమన్నాడు? అపొస్తలుల కార్యములో ఒక మాట ఉంటుంది, ఏమంటాడు? తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని ఏం చేశాడంట? సంపాదించాడని రాయబడు. సంఘము కొరకు, తర్వాత వాక్యముతో శుద్ధీకరించడానికి, ఎఫెసీ పత్రిక 5:25-26 ప్రకారం. తర్వాతగా అందరి విమోచన క్రయధనముగా సమర్పించుకొనుటకు. అందరికీ విమోచన క్రయధనము, అందరూ విడిపించబడాలి, దానికి క్రయధనముగా చెల్లించడానికి తాను ఏం చేసుకున్నాడు? అప్పగించుకున్నాడు. చివరి మాట మనం చూస్తే అపవిత్రత నుంచి మనలను పవిత్రులుగా చేయడానికి ఆయన తాను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 5 కారణాలు. 1 మన పాపముల కొరకు, 2 దుష్టలోకమును మనలను విడిపించడానికి, 3 సంఘము కొరకు వాక్యములో మనము శుద్ధీకరించబడడానికి, 4 అందరి విమోచన క్రయధనముగా. చివరిగా మనం చూస్తే అపవిత్రత నుంచి అందరూ పవిత్రతకు రావడానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఒకసారి ఆలోచన చేయండి. యేసు ప్రభువారు తాను ఎదుర్కోబోయే శోధన కొరకు ముందుగానే ప్రార్థన చేసుకున్నాడు. పేతురు కూడా చెప్పాడు, మెలకు కలిగి మీరు ప్రార్థన చేయండి, శోధన రాబోతుంది అన్నాడు. దాన్ని వాళ్ళు ఎలా తీసుకున్నారంటే లైట్గా తీసుకున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ విషయాన్ని ఎవరైతే లైట్గా తీసుకుంటారో వారికి శోధన వచ్చినప్పుడు వారు నిలబడలేరు. ఇంకో మాట చెప్పిన, నీ శోధనలో నువ్వు నిలబడాలంటే దానికి నీవే ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ ప్రభు అన్నాడు కదా, పేతురు శోధనలో పడకుండానట్లు మెలకుగా ప్రార్థన చేస్తానన్నాడా, చేసుకో అన్నాడా? చెప్పండి. ఏమన్నాడు? ప్రార్థన అంటే ఎవరు చేయాలి? ప్రార్థన అవసరం కోవడం తప్పలేదు, కానీ కొంతమంది మీరు చేయండి అంటారు. వీళ్ళు చేయరు. ముందు ఎవరు చేయరు? ఎక్కడి నుంచి నవ్వుతుంది. అప్పగింతలు అయితే బాగా క్రైస్తవులో ఉన్న ఇదేం తెలుసా, మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన. ఓకే, కానీ మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు మాత్రం టీవీ చూస్తావు, నువ్వు మాత్రం ఫోన్ చూస్తావు, నువ్వు మాత్రం అటు ఇటు తిరుగుతావు. కానీ ఎవరు చేయాలి ప్రార్థన? మనం చేయాలి. ఇతరులని మనం అడగాలి సహాయం. అంటే అసలు మనమే చేయకోకుండా వేరే వాళ్ళని అడిగితే ఎలాగమ్మా అసలు? అవునా కాదా? ముందు ఎవరు చేయాలి? మనము చేయాలి. మనము చేస్తేనే ఏమంటున్నాడు యేసయ్య? శోధనలో పడకుండా. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు? నేను చెప్పిన వాళ్ళు చేయొద్దండి ఈరోజు. అప్పుడు చేస్తానన్న చేయొద్దండి. ముందు వచ్చారా, చేశారా మీరు అందరూ? మిగతా వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. రావాలి అమ్మా, 1 గంట అయినా వచ్చి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇక్కడ అన్నాడు, ప్రార్థన చేయకపోతేనే మరి పడిపోతాం, ప్రార్థన చేయకపోతేనే దిగజారిపోతాం. సాతాను నువ్వు పాటలు పాడిన ఆటంకపరచదు. సాతాను ఎక్కడ ఆటంకపరచుద్దో తెలుసా? ప్రార్థన విషయంలోనే ఆటంకం. అందుకని ఎట్టయినా సరే దానియేలుని 10 రోజులు ప్రార్థన చేయకుండా ఆటంకపరచాలని ప్రయత్నం చేశాడు. అవునా కదా? కానీ దానియేలు ఆగాడా? చెప్పండి. దానియేలు మనసు మీకు వచ్చును గాక. రోజుకి 3 మార్లు ప్రార్థన చేతురు గాక. ప్రాణము కంటే ప్రార్థన ప్రాముఖ్యంగా ఎంచుకుందురు గాక. హల్లెలూయా. చచ్చిపోయిన పర్వాలా, ప్రార్థన చేసి చచ్చిపోతానండి అంతే. ఏమనాలి? ప్రార్థన చేసిన వాళ్ళు చంపే ఇంకా రోజులు రాలా వచ్చినాయా? మంచిగా ప్రార్థన చేసుకున్నమ్మ దేవుడు దీవిస్తాడంటే చేయట్లా. ఆలోచన చేయండి.
నా సమయం అయిపోయింది, బల్లారాధన ఉంది కాబట్టి, భోజనం ఉంది కాబట్టి నేను ఎక్కువ వాక్యం చెప్పట్లేదు. రెండవదిగా చూడండి, ఒకటి వాక్యము లోతుగా హృదయాల్లోకి వెళ్ళకపోవడం వల్ల పడిపోతున్నారు, ప్రార్థన లేకపోవడం వల్ల పడిపోతున్నారు. మూడవ మాట చూడండి, మొదటి కొరింథీ పత్రిక 15:33. మొదటి కొరింథీ పత్రిక 15:33 చదవండి. మూడో మాట చెప్పి ముగించేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మోసపోకండి, దుష్ట సాంగత్యము మంచి నడవడికను. మూడో మాట, ఆత్మీయంగా దిగజారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ సహవాసం. ఎవరితో నీ సహవాసం ఉందో దానిని బట్టే నువ్వు ఏమవుతావు? చెడిపోతావు. నీ సహవాసాన్ని బట్టే నువ్వు దిగజారిపోవడం అయినా, నీ సహవాసాన్ని బట్టే నువ్వు ఆత్మీయంగా ఎదగడమైనా జరుగుతుంది. అంటే నువ్వు ఎవరితో సహవాసం అమ్మాయి చూడు, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో దానిని బట్టే నీ ఆత్మీయ జీవితం ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నీళ్ళ గురించి చెప్పాను మీకు ఒకసారి, గుర్తుందా? వర్షపు నీళ్ళు డ్రైనేజీలో పడితే ఏమవుతాయి? డ్రైనేజీ వాటర్ అవుతాయి. ఆ చెప్పుల పడితే ఏమైంది? అది ముచ్చువైంది. ఇంకోటి ఏదో చెప్పా అవండి, వేడి పెనం మీద పడితే ఏమవుతాయి? ఆవిరైపోతాయి. అవునా? అదే మురుగుంట్లో పడితే, అంటే నీరు స్వచ్ఛమైందే కానీ అది పడే ప్రదేశాన్ని బట్టి అలా మారిపోతాయి. అంటే నువ్వు మంచి వ్యక్తివే కానీ నీ సహవాసాన్ని బట్టి నువ్వు అలాగా మారిపోతాయి. దుష్ట సహవాసాల వలన చాలామంది బైబిల్లో మనకు కనబడుతున్నారు. అందులో ఒకరు ఎవరు చెప్పిన? అబ్షాలోము. ఎవరు? అలాగే ఇంకొకరు ఎవరంటే దావీదు యొక్క కొడుకు. ఆ కొడుకు పేరేమిటి? అబ్షాలోము యొక్క చెల్లిని వేరొకరు సలహా తీసుకొని ఏం చేస్తాడంటే, అతని పేరు అమ్నోన్. ఆలోచన చేయండి. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెడుపుతుంది. ఈరోజు మీ సహవాసం ఎవరితో ఉందో దాన్ని బట్టే మీ ఆత్మీయ జీవితం ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. మీరు ఎవరితో సహవాసం చేయాలి తెలుసా? బాగా ఆత్మీయంగా ప్రార్థన చేసే వారితో సహవాసం చేయాలి. మొదటిగా దేవునితో సహవాసం ఉండాలి. రెండవదిగా ఆత్మీయులైన బిడ్డలతో సహవాసం చేస్తే మీరు కూడా ఏమవుతారంటే చక్కగా చెప్పండి, మీరు కూడా మీలో కొన్ని పొరపాట్లున్నా మీరు కూడా ఏమవుతారు? నలుగురు ఆత్మీయులైన బిడ్డల దగ్గర ఒక లోకస్తుడున్న ఆ బిడ్డ కూడా ఆత్మీయంగా మారుతాడు. అలా కాదు చెప్పాల్సింది. నలుగురు ఆత్మీయుల దగ్గర కొంచెం ఆత్మీయత తక్కువ కలిగిన వాడు ఉన్నా అతను కూడా ఆత్మీయంగా మారుతాడు. నలుగురు ఆత్మీయంగా అసలు లేని వారి బుద్ధిహీనుల దగ్గర ఒక ఆత్మీయుడు ఉన్నా వాడు కూడా ఏమవుతాడంటే వాళ్ళలాగే తయారవుతారు. కాబట్టి ఆలోచన చేయండి. 3 మాటలు సమయం అయిపోయింది. 1, వాక్యం హృదయంలో లోతుగా ఉండాలి. 2, ప్రార్థన చేయాలి. 3, సహవాసము దేవునితో ఉండాలి. ఈ 3 ఉంటే మనం పడిపోవడానికి అవకాశము లేదు. 13 విషయాలు ఉన్నాయి కానీ 3 విషయాలే చెప్పాను. ఎందుకంటే సమయ పరిమితి, అలాగే రెండవదిగా మనకి ప్రేమ మీద ఉంది కాబట్టి అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన మాటను బట్టి నువ్వు వాక్యము వింటున్నావా, గ్రహించుకుంటున్నావా? మంచి నీళ్ళలో పడిన విత్తనాల వల్లే నువ్వు ఉంటే 100 ఆశీర్వాదం దేవుడు నీకు ఇచ్చును గాక. అలాగే ప్రార్థన చేస్తే శోధనలోంచి నువ్వు తప్పించబడతావు. అలాగే మంచి సహవాసంలో నువ్వు ఉంటే నీ సహవాసాన్ని దేవుడు దీవించును గాక. 3 మాటలు. శ్రమలు వచ్చినప్పుడు చేతగాని వాడి వలన ఉండొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ 3 విషయాలు మీరు వినడం కాదు, గ్రహించండి, అన్వయించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సమయంలో మన